మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు మీ ఆధార్ కాపీ గానీ, మీ ఫోటో కాపీ గానీ, ఆధార్ నంబర్ గానీ, హోటల్స్ లో ఇట్లాంటి చోట ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు స్కాన్ చేసుకొని పెట్టుకుంటున్నారు కదా, విచ్ ఈస్ అ ప్రాబ్లమాటిక్ ఇన్ ద లాంగ్ రన్. వాళ్ళు అమ్ముకోవచ్చు ఆ డేటాని, వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు కూడా. సో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక యాప్ తయారు చేస్తున్నారు, బీటా టెస్టింగ్ లో ఉంది ప్రస్తుతానికి. ఈ యాప్ అనేది ఏంటంటే డైరెక్ట్ గా యూ కెన్ డైరెక్ట్లీ స్కాన్ ఆర్ ఆధార్ నంబర్ యాడ్ చేస్తే కనుక అది స్కాన్ చేస్తుంది. సో ఆ నంబర్ అనేది వ్యాలిడా కాదా, ఆ పర్సనా కాదా అనేది యాప్ చెప్తుంది. మనం డైరెక్ట్ గా ఫోటో కాపీస్ కానీ స్కాన్డ్ కాపీస్ కానీ ఇట్లాంటి ఏమి వాళ్ళకి పంపించకుండా సెక్యూరిటీ వైజ్ మన ఆధార్ అనేది మిస్యూజ్ కాకుండా వాళ్ళకి వెళ్ళదు, ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది డివైసెస్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వచ్చే ఛాన్స్ ఉంది, ఈ యాప్ కనుక ఉంది అంటే ఆధార్ సర్వర్ కనుక డౌన్ ఉంటే ప్రాబ్లం వద్దని చెప్పి, కానీ ఇది నెట్ లేకుండా కూడా ఆఫ్లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది వస్తే చాలా వరకు ఆధార్ నంబర్స్ బయట ఎక్స్పోజ్ కాకుండా మనం ఆధార్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ గా మన యాప్ నుంచే స్కాన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది అండ్ వాళ్ళకి అది సరిపోతుంది. అక్నాలెడ్జ్మెంట్ నంబర్ నుంచి దే కెన్ ట్రాక్ ఇట్. వాళ్ళకి కూడా మన నంబర్ ఈ డీటెయిల్స్ వెళ్ళవన్నమాట. సో అప్కమింగ్ ఇది అవుతుంది. అండ్ ఆల్సో ఆధార్ మీద స్కామ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. దిస్ విల్ స్టాప్ ఇన్ ద ఫ్యూచర్. ఎయిర్పోర్ట్స్ లో డిజి యాత్ర అనేది పెట్టారు, ఏంటంటే సీమ్లెస్ చెక్అవుట్ కనమాట. సో సిమిలర్ గా ఈ యాప్ కూడా వర్కౌట్ అవుతుంది, అలాగే పనిచేస్తుంది అని చెప్పి అంటున్నారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఇంకా దీస్ టైప్ ఆఫ్ యాప్స్ ఇంకా ఎక్కువ రావాలి. లైక్ యుఎస్ లో ఒక్క నంబర్ కొడితే మనిషి చరిత్ర మొత్తం అంటద్దితో సహా మొత్తం ఎలా అయితే వస్తుందో, ఇక్కడ కూడా ఆధార్ నంబర్ సమ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ప్రస్తుతానికి ఆధార్ ఉంది కాబట్టి అది రావాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి లింక్ టు ఇట్. డ్రైవింగ్ లైసెన్స్ అని, లేకపోతే ఓటర్ కార్డ్ అని, అన్ని దానికే పెడితే సరిపోతుంది కదా. పాన్ నంబర్ అని లింక్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని కార్డ్స్ ఎందుకు ఒక్క దాంతో? వై డోంట్ యూ గెట్ ద హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్, గ్యాస్ కనెక్షన్, ఇవన్నీ ఒకదాంతో ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు. పెట్టడానికి వాట్ ఆర్ ద ఇష్యూస్ ఐ డోంట్ సీ. అన్ని సిస్టమ్స్ లింకేజ్ చేస్తేనే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కూడా. అండ్ ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఆపగలగాలి, అటాక్స్ కూడా ఆపగలగాలి. సో గోయింగ్ ఫార్వర్డ్ మేబీ అది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. భారతదేశంలో సింగిల్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్, పిఐడి అయినా కానీ ఏదో ఒకటి, అది వస్తే కనుక చాలా ఫేక్ స్కామ్స్ కానీ ఇట్లాంటి అన్ని తీసేయచ్చు. ప్రస్తుతానికి ఇది రాబోతుంది. ఇంకా దేర్ ఆర్ ఏజ్ రిస్ట్రిక్టెడ్ ప్రొడక్ట్స్ కూడా అమ్మే దగ్గర ఈ ఆధార్ స్కామ్స్ కూడా పెట్టచ్చు. సో దట్ ఏజ్ తెలుస్తుంది కదా స్కాన్ చేస్తే 18+ కాదా అనేది.